నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనం ఉన్నాం హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్కి మోస్ట్ ఫేమస్ అయిన డిఎల్ఎఫ్. ఇక్కడ మనకి హై బడ్జెట్లో ఉండే మండీ నుంచి లో బడ్జెట్లో ఉండే పునుగుల వరకు అన్ని రకాల ఐటమ్స్ దొరికేస్తాయి. చెప్పాం కదా మన డిఎల్ఎఫ్లో ఫుడ్ టేస్ట్కి వచ్చామని. సో మనం ఇప్పుడే ఫస్ట్ ఐటమ్ తీసుకున్నాము, షవర్మా వచ్చి. సో దీని టేస్ట్ ఎలా ఉంది అని ఒకసారి నేను చెప్తాను. చాలా బాగుంది. యాక్చువల్గా మనం తీసుకున్న షవర్మా పేరు వచ్చేసరికి చీజ్ షవర్మా. వీళ్ళ దగ్గర ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయంట. ప్యూర్ చికెన్ షవర్మా ఉంది, ఇంకా వెజ్లో ఉన్నాయి, ఇంకా చాలా షవర్మాస్ అయితే ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా డిఎల్ఎఫ్లో వచ్చినప్పుడు ఎప్పుడైనా షవర్మా తినాలనిపిస్తే ఇక్కడ మాత్రం ట్రై చేయండి. సో మనం ఇది అయిపోయింది, నెక్స్ట్ ఐటెంకి వెళ్తున్నాము. ఓకే, మనం ఇప్పుడే షవర్మా తిన్నాం కదా, ఇప్పుడు సెకండ్ ఐటెం వచ్చేసి చికెన్ ఫ్రైడ్ మోమోస్ అంట. సో ఇది మనకి మేకింగ్ చూసాం కదా ఇప్పటి వరకు. ఒక మోమోస్లో మనకి డిప్ చేసుకొని తినడానికి ఒక సాస్ ఇచ్చారు, దీని పేరు పెరి పెరి సాస్ అంట. ఇంకోటి మియోనెస్ అంట, ఇది కూడా ఇచ్చారు వైట్ కలర్ది. సో దీని మీద మనకు ఒక మ్యాగీ మసాలా కూడా వేశారు. సో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉంది ఏందనేది. బాగుంది. యాక్చువల్గా లోపల మనకి తగులుతుంది అనమాట చికెన్ తింటుంటే. ఇది బాయిల్డ్ చికెన్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో తగులుతుంది. అండ్ మనకి పెరి పెరిస్ అనేది ఇది కూడా ఇచ్చారు ఫ్లేవర్. దీన్ని ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇది చాలా స్పైసీగా ఉంది. నెక్స్ట్ మైనస్ అనమాట, మేము ఎలా ఉందో ట్రై చేస్తాం. చాలా వేడివేడిగా బాగుంది. ఎప్పుడైనా మీరు డిఎల్ఎఫ్ వస్తే మాత్రం ఈ ఫ్రైడ్ మోమోస్ అయితే ట్రై చేయడం మర్చిపోవద్దు. సో మన యొక్క నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. ఓకే, మన థర్డ్ ఐటెం వచ్చేసరికి గడ్బడ్. చూసాం కదా ఇందాక 3 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసాడు అనమాట. సో ఒకసారి మిక్స్ చేశాడు, దాన్ని ఒకసారి తిని ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేద్దాం. బాగుంది. యాక్చువల్గా మనకి 3 టైప్స్ అవి కలిపాడు కదా, సో వాటి ఫ్లేవర్ మొత్తం తెలుస్తుంది మనకి. యాక్చువల్గా పైన మనకి ఐస్ క్రీమ్ అది వేసాడు కదా, చాక్లెట్ ఫ్లేవరు. సో ఈ చాక్లెట్ ఫ్లేవర్ మనకి కొంచెం బాగా తగులుతుంది అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ తింటుంటే కూడా మనకి నోటికి బాగా తగులుతుంది. సో మీరు ఎవరైనా ఇక్కడ మనకి డిఎల్ఎఫ్కి ఎవరైనా వస్తే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. సో 3 ఐటమ్స్ అయిపోయింది, ఇంకో ఐటమ్ ఉంది, దాన్ని కూడా ట్రై చేయడానికి వెళ్ళిపోతాం పదండి. డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్లో ఇది మనకి లాస్ట్ ఐటమ్ అనమాట. తందూరి చాయ్ కూడా తీసుకున్నాము. సో దీని మేకింగ్ చూశారు కదా, వాళ్ళని అడిగాను అనమాట, ఎందుకు ఈ తందూరి చాయ్ మామూలు చాయ్ కూడా ఉంటుంది కదా, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే అన్న ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం ఆ తందూరి కాల్చిన తర్వాత దాని ఫ్లేవర్ మామూలుగా ఇలాచీ చాయ్ కంటే కూడా కొంచెం టేస్ట్ అది మారుతుందంట. ఇది కాకుండానే ఇంకా చివరిలో ఆ ఫ్లేవర్స్ అవి మిక్స్ చేశాడు కదా, ఆ ఫ్లేవర్స్ వల్ల ఇంకొంచెం టేస్ట్ మారుతుందంట. సో జనాలు ఇవి తాగడానికి నార్మల్ చాయ్ కంటే ఇది తాగడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి ఇవి తీసుకున్నా అని చెప్పాడు. అండ్ మనకి చివరిలో ఈ గ్లాసెస్ ఇస్తున్నారు కదా, ఈ మట్టి గ్లాస్ ఎందుకు ఇస్తున్నారని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసు గాజు గ్లాసులు అంటే అవి ఒకేలా రీయూజ్డ్ కానీ లేకపోతే ఆ ప్లాస్టిక్ వల్ల మనకి ఏదైనా ఉంటుంది కదా, సో దానివల్ల కాకుండా ఇదైతే ఒకసారి తాగి పడేస్తారు, ఇది మట్టి అంటే కొంచెం మనకు ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పేసి అన్నయ్య చెప్పాడు. సో ఒకసారి దీని టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో తందూరి చాయ్. అన్న మనకి చెప్పాడు కదా ఏదైతే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని, సో అదైతే ఇందులో అయితే ఫ్లేవర్ అయితే కనపడుతుంది. సో ఆ తందూరి ఆ బొగ్గులో కాల్చిన ఆ ఫ్లేవర్ అండ్ యాడ్ చేసిన ఇలాచీ ఆ విధానం మొత్తం ఇందులో తెలుస్తుంది. సో మనం ఇప్పటి వరకు చాలా ఐటమ్స్ అయితే చూసాం కదా. ఫస్ట్ అయితే షవర్మా తిన్నాము, ఆ తర్వాత మోమోస్ తిన్నాము, ఆ తర్వాత గడ్బడ్ అంట అది ఒక ట్రై చేసాము, లాస్ట్లో తందూరి చాయ్ ట్రై చేసాము. ఇక్కడ డిఎల్ఎఫ్లో మనకి చాలా అయితే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి కాకుండానే. సో మీరు ఎవరైనా డిఎల్ఎఫ్కి వచ్చినట్లయితే ఇక్కడ ఐటమ్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నాకైతే స్పెషల్గా షవర్మా చాలా బాగా నచ్చింది అండ్ మోమోస్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐడ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.